హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మళ్ళీ మేము అయితే ఖైరతాబాద్కి వచ్చేసిన అనమాట మీకు అప్డేట్ ఇవ్వడానికి. సో ఆల్మోస్ట్ పెయింటింగ్ ఫస్ట్ లేయర్ వర్క్ అయితే అయిపోయింది. సో ఇంకా పెయింటింగ్స్ అయితే అవుతున్నాయి అనమాట. సో మీకు చూపించడానికి నేనైతే పైకి వచ్చిన, కింద అయితే సో దేవుడు వాళ్ళవి పెయింటింగ్స్ అయితే అవుతున్నాయి అనమాట. అవన్నీ క్యాప్చర్ చేసిన, నెక్స్ట్ అది కూడా పెడతా, అది కూడా చూడండి. అండ్ ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోదామా? లెట్స్ గో గైస్. ఐగ్రీవ స్వామికి ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయితే అవుతుందన్నమాట. చూసుకోండి, మొత్తం ఇక్కడ మన అన్న వాళ్ళు పెయింటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు మొత్తం ఇదంతా. అండ్ ఇక్కడ చూసుకోండి స్వామివారి పాదాలు కలరింగ్ షేడ్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కూడా పెయింటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయింది మొత్తం. చూసుకోండి గైస్. దీని తర్వాత మనమైతే పైకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ కింద పాటు చూపిద్దామని అయితే మీకు వచ్చేసిన. దీని తర్వాత మనం పైకి వెళ్దాము. ఫస్ట్ లేయర్ అయితే పెయింటింగ్ అయిపోయింది. దీని తర్వాత దీన్ని మొత్తం కలరింగ్ అయితే చేస్తాను అన్నమాట. ఆల్రెడీ పైన స్టార్ట్ చేసేసినారు, మీరు చూసుకున్నట్టయితే పైన. సో ఇదన్నమాట, చూసుకోండి. ఇంత బ్యూటిఫుల్ ఉంది కదా. ఇంకా మొత్తం ఫైనల్ అవుట్పుట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. చూసుకోండి, కిరీటంలో అయితే ఎంత క్రేజీ డీటెయిలింగ్ అయిపోయిందో. మొత్తం ఫినిషింగ్ ఫస్ట్ లేయర్ కోటింగ్ కూడా అయిపోయింది అనమాట. మొత్తం మనం చూసుకోండి, అసలు ఇంత క్రేజీ ఉంది కదా గైస్ ఇదంతా. ఇప్పుడు నెక్స్ట్ మనం అయితే కింద స్పేస్ దగ్గరికి వెళ్దాం గైస్. వెయిట్ చేయండి. స్పేస్ కూడా ఇంత బ్యూటిఫుల్గా అయిపోయిందంటే మొత్తం ఆల్మోస్ట్ మనకి ఆ లుక్ వచ్చేసింది గైస్. అండ్ పైన పాముల్లో అయితే మొత్తం చూపిస్తున్నారు కదా మీకు. పాముల్లో అయితే మొత్తం వర్క్ కూడా అయిపోయింది అనమాట. సో కిందికి వెళ్దాము రండి. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు స్నేక్స్ అయితే ఆల్మోస్ట్ పెయింటింగ్ ఇక్కడ అయిపోవడానికి వచ్చింది. చూడండి అసలు ఎంత క్రేజీగా అనిపిస్తుంది కదా. ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్టయితే స్ప్రే వర్క్ అయితే అవుతుంది అనమాట గైస్. స్ప్రే కొడుతున్నారు ఇక్కడ చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బప్ప కిరీటంకి అయితే ఫస్ట్ లేయర్ అయితే అయిపోయింది గైస్. మొత్తం గోల్డ్ ఎల్లో కలర్ లేయర్ ఇచ్చినారనమాట. అండ్ నెక్స్ట్ కింద ఫేస్ చూసుకోండి. వర్క్స్ అయితే మొత్తం సక్సెస్ఫుల్గా ఫాస్ట్గా అయిపోతున్నాయి గైస్. సో గైస్ చూసుకోండి, ఫేస్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. అసలు ఎవరికి వస్తుంది గైస్ ఇంత అదృష్టం ఇట్లా పట్టుకునేది ఇంత హైట్లో. మొత్తం ఫేస్ చూసుకోండి, ఇంకోటి ఐబ్రోస్ కానీ మొత్తం ఫస్ట్ లేయర్ కోటింగ్ అంతా అయిపోయింది. ఇంకా మనకి ఏమి ఇక డైరెక్ట్ నెక్స్ట్ పెయింటింగ్ వర్క్ ఉంది, మొత్తం అది కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ కింద చూసుకోండి, మొత్తం తొండం కానీ దంతం కానీ అంతా ఎంత క్లియర్గా అయిపోయింది అనమాట మనకి. అసలు చూడండి ఎంత లక్ ఉంటే మనకి బప్పాతో ఇట్లా ఉంటుంది అనమాట. చూసుకోండి గైస్, మీకు క్లియర్గా అనిపిస్తుంది అనమాట ఫేస్ వర్క్ మొత్తము. అసలు డీటెయిలింగ్ చూడండి గైస్. చెవులు కానీ దాని మీద డిజైన్ కానీ, మళ్ళీ మన దంతం చూడండి గైస్ ఒకసారి. మొత్తం దంతం కానీ అంత వర్క్ ఎంత బ్యూటిఫుల్గా చేశారంటే మన అన్నవాళ్ళు. చూడండి గైస్ మొత్తం అసలు ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్ అసలు. మొత్తం కింద ఇంకా హ్యాండ్ చూసుకోండి. నెక్స్ట్ కిందికి వెళ్ళి కూడా చూపిస్తాను. ఇదంతా ఫేస్ అనమాట. దాని తర్వాత నెక్స్ట్ కళ్ళు పూజ సపరేట్ ఉంటుంది అనమాట. ఇవన్నీ ఫేస్ అనమాట. మొత్తం 3 ఫేసెస్ ఈసారి ఖైరతాబాద్ గణేష్ ఉంది. అండ్ నెక్స్ట్ కింద మనకైతే వర్క్ అయితే చేస్తున్నారు అనమాట అన్నవాళ్ళు. సో అది కూడా చూపిస్తాను కిందికి వెళ్ళి. ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఖైరతాబాద్ ఫేమస్ లడ్డు అనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ లేయర్ పెయింటింగ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మొత్తం హ్యాండ్ డీటెయిలింగ్ చూడండి. ఇక్కడ రింగ్స్ కానీ దీనికి డిజైనింగ్ కానీ అసలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ డీటెయిలింగ్ చేస్తారనమాట గైస్, మొత్తం లడ్డూతో సహా. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మన స్వామివారి చేతిలో ఇవన్నీ కూడా అయిపోయినాయి అనమాట. సో నెక్స్ట్ ఇంకా వాటికి పెయింటింగ్ కావాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ స్వామివారి నెక్లెస్ చూసుకోండి గైస్ ఎంత డీటెయిలింగ్ ఉందో అంతా. అండ్ ఇక్కడ ఇంకో మళ్ళీ అన్నవాళ్ళు ఇంకో లేయర్ అయితే మనకి పెయింటింగ్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇక్కడ బొజ్జ అనమాట ఇది. అండ్ తొండం వరకు కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ కిందికి ఒకసారి అక్కడ అన్నవాళ్ళు అయితే పెయింటింగ్ చేస్తున్నారు మొత్తం. నెక్స్ట్ కింద రూపీ ఇక్కడ పంచ కూడా మొత్తం డీటెయిలింగ్ పంచది కూడా అయిపోయింది అనమాట గైస్.
అండ్ నెక్స్ట్ ఫైనల్ అవుట్పుట్ కలర్ అయితే ఉంది. సో దాని గురించే వెయిటింగ్ అనమాట. అది కూడా అయిపోతే ఇక ఫైనల్లీ మన పప్ప అయితే రెడీ అయిపోతుంది అనమాట గైస్.